సో టీవీలు చూస్తున్న వాళ్ళందరూ, తర్వాత రికార్డు చూస్తున్న వాళ్ళందరికీ నిన్న మొన్న బాగా పాపులర్ అయిన పదం ఏంటంటే జెన్జీ. ఇవి అసలు జెన్జీ ఉన్నారు, అసలు జెన్జీ బ్యాచ్కి ఉన్నట్టు చెప్పాలంటే అసలు 86 ఏళ్ళు తన లోపట ఎంత పోరాట స్ఫూర్తి, ఎన్ని అనుభవాలు. ఉట్టిగా మనం జెన్జీ అని ఏజ్ని చూసి జెన్జీ అనుడు కాదు, మనం చేసే పనులు, ఆలోచన విధానం, ఆచరణ విధానాన్ని బట్టి జెన్జీ అనేది ఉంటుందని చెప్పదలుచుకున్నాను. వీడ కూడా ఉన్నారు చాలా మంది. మా మోనరెడ్డి సార్ని చూస్తే నేను తనకు తెలియదు, నేను చూసినాను కానీ నిన్న మాతోటి మన గన్ పార్క్ దగ్గర ప్రోగ్రామ్ ఉంటే ఉట్టిగాడి పోయి చూద్దామంటే వేదిక మీద రవీంద్ర భారతిలో వేదిక మీద ఉన్నాడు, పక్కకు ఒక ఎంపీ కూర్చున్నాడు. సారే వాడ వేదిక మీద కూర్చోవాల్సినోడు ఇక్కడ కూర్చొని కింద కూర్చొని వింటున్నాడు. అంటే ఎటువంటి వాళ్ళు యాది రానికి కావచ్చు, రఫీ, అందరు మిగతా వాళ్ళందరం అందరు ఉన్నారు. నేను అంటే 2000 రూపాయల డొనేషన్, దాన్ని 2 లక్షలని రిసిట్ మీద రాసింది, అంతే కదా. 2500 దాన్ని 2,50,000 రాసింది. 1000 రూపాయలు దాన్ని 1,00,000 రూపాయలని దిద్ది తుంగ కేసులతోటి జైల్లోకి పోయినటువంటి నిజమైన పోరాట యోధులు దాదాపు 80 సంవత్సరాల దగ్గరకు వస్తున్నది స్వతంత్ర దేశంలో. ఇంకా దొంగల పాలనల జైళ్ళకు పోయే స్థితి ఇంకా భారతదేశంలో ఉన్నదంటే సిగ్గుచేటిది. ఇదందరి ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్యూర్ కావచ్చు. గ్రామీణ పేదల సంఘం వాళ్ళు మామూలు పని చేస్తలేరు, వాళ్ళు మామూలు పోరాటాలు కావాలి వాళ్ళకి. నిజంగా ఈ సమాజం మొత్తం వీళ్ళు వేదిక మీద ప్రతినిధులుగా పైన ఉండొచ్చు, కింద గ్రౌండ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. నేను సురేందర్తో చాలా ఈ మధ్యలో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక్కొక్కటి చెప్తా ఉంటే అసలు నిజం కూడా అంటే చాలా నేర్చుకోవాలి, నిజం కూడా చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపించే గౌరవంగా చూసేటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో బతుకున్నది కాబట్టి నీతి నిజాయితీ ఉన్నది. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్, వీళ్ళందరి కలిపితే ఆస్తులు ఎన్ని ఉంటాయో, వీళ్ళందరూ కలిపితే దీంతో 100 రేట్లు మన అసెంబ్లీలో కూర్చున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాను నేను. ముఖ్యమంత్రి అయితే నువ్వేందో మాకు ఎరికే, రంగులు దిద్ది 3 రంగుల జెండా దిద్ది అని బాగా పాటలు పాడుతున్నారు కదా. పైసలు ఇస్తే పాటలు రాసే వాళ్ళు ఉంటారు, పాడే వాళ్ళు ఉంటారు. అసలు 3 రంగులు దిద్దుకుంటే ఆ 3 రంగులు అట్లనే జాగ్రత్తగా ఉంటుంది. అంటే ఇటువంటి వాళ్ళు ఇక సమాజంలో ఉన్న ఇటువంటి వాళ్ళు ఏమంటే ఉంటుంది ఆ రంగుల జెండా అంతా. నువ్వు నిజంగా రంగులు దిద్దినావు కరెక్ట్, నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావు ఇప్పుడు సమాజం అంతా చూస్తున్నది కదా, ఎన్నెన్ని ఆస్తులు సంపాదించినావు ఏందని. కానీ వీళ్ళు ప్రజల గురించి కొట్లాడుతుంటే వీళ్ళు లంగతనం చేసిండ్రు, వసూళ్లు చేసిండ్రు అని చెప్పి వీళ్ళను రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలను తీసుకొని 13 మందిని 100 రోజుల పైన జైళ్లలో ఉండు అనేది చాలా అవమానకరమైన అంశం ఇది. నేను చాలా మంది జీవితాలు 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఆ 3 మంత్రులు ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే దగ్గరగా కొంతమంది చూసిన, అయ్యా మీరే ఒక్కసారి తొంగి చూడండి, వెనకకు పోయి తొంగి చూడండి, మీ బతుకులేంటి అసలు ఫస్ట్ అని. ఈవెన్ ముఖ్యమంత్రి గురించి కూడా చెప్తున్నా, నువ్వేంటి అసలు నీ కథ ఏందని. 86 ఏళ్ళు వచ్చినాయి, ప్రజల గురించే కొట్లాడుతున్నాడు. మరి నిజంగా నీ లెక్క పోవాలనుకుంటే నీ ఎంత సంపాదించకపోవడం తెలియదు, కానీ నీ దాంట్లో ఒక 1% ఆస్తిని సంపాదించకపోతున్నానా? ఈ వీళ్ళ మీద నానే మీ ప్రతాపాలు చూపించేది, ప్రజల గురించి కొట్లాడేటోళ్ళ మీద మీ ప్రతాపాలు చూపించేది. ప్రజాపక్షాన నిలబడేటోళ్ళే కరువైంది ఇప్పుడు. ఇవాళ రేపు జీవన విధానంలో సమాజము ఇటువంటి వాళ్ళని కాపాడుకోవాలి. మీకు సోయి లేకున్నా ఉట్టిగా రాలే రాబందుల రాజ్యం అని, రాబందు రేవంత్ రెడ్డి, రజాకార్ రేవంత్ రెడ్డి, రాకాసి రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను నేను. క్లియర్గా చెప్తున్నాను. అంటే ఇటువంటి వాళ్ళను ఓ తల్లి బిడ్డను ఓడగొట్టుకున్నది, జైల్లో కూర్చుంటే చూసుకోలేక బిడ్డను ఓడగొట్టుకున్నది. ఇలా సోయికి రాండి మీరు. వాళ్ళు దేని గురించి అడుగుతున్నది 1110 మంది లిస్టు తయారు చేశారు. జైల్లో ఉన్న రోజులు మేము మాట్లాడుతా ఉన్నాం, అక్క కూడా కలిసింది, మేము కలిసినాం, మాట్లాడినాం. మధ్యలో ఒకసారి మేము ఆడికి వెలుగు మాటలకు పోయినప్పుడల్లా మీకు ఎట్లా నిద్ర పడుతుందో మాకు అర్థమవుతలేదు. కానీ నేను రఘు, సీను, సారు, మన పాశవంతులు, వినాయక రెడ్డి సార్, మేము మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో అసలు ఇది ఏం చేయాలి, దీని పరిష్కార మార్గం ఏది, మనం ఇంకేం చేయగలుగుతాం, ఇంకెక్కువ ఏం చేయగలుగుతాం, ఎవరో మేము మాట్లాడుకున్నా కానీ మాకు ఎప్పుడు అది మైండ్ లా దొరుకుతా ఉన్నది. దీంట్లో నా దృష్టిలో గీత గీయాలి, బరి గీయాలి, ఇటు ఎవరున్నారు అటు ఎవరున్నారు అని క్లియర్ కట్ గా తెలియజేయాలి.
అంటే నేను ఓపెన్ గా చెప్పదలుచుకున్నాను. నాకు ఒక అపారమైన గౌరవం ఉండే ఒక వ్యక్తి అంటే, చాలా ఒక జడ్జి సార్ మీద చాలా అపారమైన గౌరవం ఉండే, చాలా నిజంగా నేను చాలా అభిమానించిన, చాలా ఆదర్శవంతుడు అనే ఫీల్ అయినా నేను. కానీ ఎప్పుడైతే వెలుగుమట్ల దాంట్లో మీతోనే వచ్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ వచ్చి 62 ఎకరాలని చెప్పినటువంటి వ్యక్తి, మీ మీటింగ్ లోనే ఓపీడీఆర్ మీటింగ్ లో పుస్తకం రిలీజ్ చేసిన వ్యక్తి, ఏం మాయ జరిగిందో ఏం చేస్తారో మాకు తెలియదు. నేను పైసలు తిన్నడా ఏం తినడా అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. భావదారిద్రమే కావచ్చు. ఇమ్మీడియట్ గా టర్న్ అయ్యి 31 ఎకరాలని ఒక మేడం, మాజీ ముఖ్యమంత్రి కూతురు అరేంజ్ చేసినటువంటి బండ్లలో పోయి, ఆ లోపాయికారు ఒప్పందం ఏంటంటే కాంట్రాక్ట్ వచ్చిందట, పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందట. అందులో ఆ మేడంకు 100 కోట్లు, వెలుగుమట్ల పేరు మీద 100 కోట్లు ఒక కాంట్రాక్ట్ 1200 కోట్లట. ఈయన పర్సెంటేజ్ 100 కోట్లు. చేసింది ఏంటంటే, ఇగో వీళ్ళందరూ చేస్తున్నటువంటి పోరాటాలను గద్దలు అనకపోయినట్టు ఒకటే రోజుల కథం పట్టించి ఆమె వచ్చి, అప్పటిదాకా ఎవరు పోయినా ఏ ఛానల్ రాదు, ఏ పేపర్ రాదు, ఒకవేళ వచ్చినా నిజమైన పోరాటం చేసేట వాళ్ళందరినీ దొంగల లెక్క చూపించడు. కానీ వాళ్ళని రాత్రి హీరో లెక్క చూపించేసి పత్రికలలో హెడ్లైన్స్ లో వాళ్ళే ఉంటాయి. ఆడ నిరాహార దీక్ష చూస్తుంటే వాళ్ళదే ఉంటది. అన్ని టీవీ ఛానళ్ళు వాళ్ళే ఉంటాయి. 2 రోజులలో వచ్చి వాళ్ళేదో సాధించి పెట్టినట్టు చెప్తే 311 మందిలో ఇప్పుడు లిస్ట్ అంతా ఆల్రెడీ చెప్పుకుంటారు. నేను వాళ్ళు మాట్లాడేది వినలే. ఆ గ్యాంగ్ లో కలిసి ఈ పెద్ద మనిషి కూడా పోయి 31 ఎకరాలు అనేవారికి సమాజంలో ఒక రాంగ్ మెసేజ్. దాని తర్వాత చాలా మీటింగ్లు మేము పెట్టినాం. అంతకుముందు ఆ పెద్ద మనిషిని గౌరవపూరితం కూర్చోబెట్టేది, కానీ బంద్ చేసి పడేసిన. మీకు చెప్తున్నాను, నేను బంద్ చేసిన. బిల్వం ఆయన ఎంత వాళ్ళు ఎంత గొప్పలైనా పర్లేదు. వెలుగుమట్ల ప్రజల పక్షాన లేనటువంటి ఎవరైనా మా దృష్టిలో వాళ్ళు ప్రజా కంటకులు, ప్రజా ద్రోహులు, తెలంగాణ ద్రోహులు అని చెప్పదలుచుకున్నాను క్లియర్ గా. వాళ్ళు ఉద్యమాలలో కూడా లేరండి. వ్యక్తిగతంగా చాలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కూడా దూరం పెట్టేసినాం. మీరు కూడా అటువంటి వాసన ఎమ్మెల్యేలను ఎవరిని దగ్గర రానియద్దని చెప్పి మీకు చెప్తున్నా. అది మీకే నష్టం జరుగుతుంది, మీకే నష్టం జరుగుతుంది. మా ఓటర్లం అయితే మేము ఆలోచిస్తున్నాం. మేము లాస్ట్ ఒక 20-25 రోజులకు వెళ్ళి అనుకుంటున్నాం ఎప్పుడు పోదాం. మీ గురించి మేము వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా మీరు ఎప్పుడు బయటికి వస్తారా? ఆ లిస్టులలో కూడా ఫైనల్ అంటే అసలు తీసుకుపోయి లోపల పెట్టింది కదా. ఎంత చితికిపోయినటువంటి శిథిలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళ ఇండ్లు. అసలు జైళ్ళలో ఉండాల్సిన వాళ్ళేమో మంత్రులు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. వాళ్ళు జైళ్ళలో ఉండాల్సింది. కానీ వీళ్ళు బయట ఉండి గౌరవపూరితంగా బతకాల్సినటువంటి వాళ్ళని వీళ్ళని జైళ్ళలో పెట్టిండ్రు. తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్నా నేను. ఈ మధ్యలో డ్రామాలు చేసేటువంటి వాళ్ళు మీరంతా 2020 మ్యాచ్ అలసిపోయేటోళ్ళు. మేము టెస్ట్ మ్యాచ్లు, టెస్ట్ సిరీస్లు ఆడతాం, బరాబర్ గెలిచి చూపిస్తామని చెప్పదలుచుకున్నాను క్లియర్. వెలుగుమట్ల విధ్వంసం తర్వాత ప్రతి తల్లి తెలంగాణలో, నిజమైన తెలంగాణ తల్లులు, అక్కలు, చెల్లెలందరూ కూడా కంట నీరు పెట్టిండ్రు. మీ ఎంబడి తెలంగాణ సమాజం మొత్తం ఉన్నది. మేము మీరు అందరం కలిసి వెలుగుమట్ల భూములను రాజేందర్ రెడ్డి గారికి అయితే ఎంబడబడ్డాం. అరే నువ్వు చెప్పాలి, ఎందుకంటే బయటికి రాగానే ఒక 2 రోజుల్లో వాతావరణం ఎట్లా మారిందంటే వీళ్ళంతా పెద్ద కబ్జా కోరులు, ఆడ ఉన్న జనం కూడా కబ్జాలు చేసిండ్రు. అది ప్రభుత్వ భూమి అని చెప్పని బయట మొత్తం ప్రచారం జరుగుతున్న టైంలో నిజంగా కూడా రాజేందర్ రెడ్డి గురించి చాలా ఓటి మాట్లాడు. మాకు అవన్నీ సంబంధం లేదు. ఈ 1895 మంది మీ భూదాన్ భూములేనా కాదా? 1954 నుంచి అవి వీళ్ళకి ఇచ్చిన బాబతి, అవి ప్రభుత్వ భూములు కాదు, అవి వేరే వీళ్ళకి ఇచ్చిన భూములే అని చెప్పని నేనే ఇచ్చిన పట్టాలు, నేనే ఇచ్చిన అంటే ఆయన ఆఫీస్కు రఘు, నేను, పాషాకులు, మా సీన్ అందరం కలిసి, మీడియా మిత్రులందరం కలిసి సమాజానికి చెప్పాలి. అప్పటికే ఆ 3 రోజుల్లో వాతావరణం మార్చేసారు. గట్టి ఎట్లుంటారా, అది వాళ్ళ భూమి కాదట కదా, భూమి కాని భూమిలో మీరు ఎట్లుంటారని చెప్పాలి. సో ఇట్లా మీడియా కూడా ఇప్పుడు 3, 4, 3 ఉండే, ఇప్పుడు 2 పెరిగినాయి. ఇవన్నీ కూడా మన ఛానల్లే, డిజిటల్ ఛానల్లే. ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా చూపియాడు, వాళ్ళు రారు, వాళ్ళ పత్రికలలో రావు. ఇప్పుడు ఈ ఫోటోలు అంతా కూడా నేను మళ్ళీ మీ అందరిని ఎందుకు పెట్టినా అంటే, ఒక 2 మెయిన్ స్ట్రీమ్ పత్రికలకు ఫోటోలు పంపించిన. 10 మంది వేదిక మీద నిలబడ్డోళ్ళు, వీళ్ళు జైళ్ళల్లో వాళ్ళు చేయని తప్పుకు జైళ్ళల్లో పెట్టిండ్రు. రేపు వేస్తారా లేదా చూద్దాం. మరి మేము తప్ప అప్పుడు పెద్ద పెద్ద వేసిరు కదా, అందుకే మిమ్మల్ని నిలబడమన్నది. అందుకే చేసేట వాళ్ళు వేయరు, మనకు తెలుసు అవి వేయరు, కథ కాదు. తెలంగాణలో దీని చుట్టూ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆడదానికి వచ్చినాక టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అంటే, అరే గతంలో వాళ్ళది కూడా ఇల్లు ఉన్నది అని చెప్పాను. ఇవాళ పొద్దుగాల చూసేవారికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ కొడుకు పెద్ద మనిషి అంటాడు, నువ్వు వస్తావా మా టైంలో ఏం జరిగింది, ఎంతో
మేము అద్భుతంగా చేసినాము, మీ టైంలో అద్భుతంగా చేసిర్రా, చర్చకు వస్తారా అని చెప్పంటారు. రారా నాయన, మీరు ఇద్దరు కలిసి కూర్చుంటే జనానికి అసలు సంగతులు ఎడుతుంటాయి. నువ్వు దొంగ అని కొట్లాడుకుంటే ఇద్దరు దొంగల మధ్యలో పంచాయతీలా వాస్తవాలు బయటకు వస్తాయి. వెలుగుమట్ల కూడా వాళ్ళు అప్పటికీ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారని చెప్తున్నా నేను. బీజేపీ పార్టీ నేను కొన్ని సంఘాలకు కూడా ఇలా అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా ఇలా పేదోళ్ళు. ఒక్క కుల సంఘం అన్నా కానీ అది అట్టడుగులో ఉన్న కుల సంఘాలు కావచ్చు, పైన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చి ఇది ఒక ఇష్యూ అని టేకప్ చేసి కొట్లాడేటోళ్ళు కనబడతలేరు. తర్వాత రాజకీయ పార్టీలు అన్ని ఒకటే ఉన్నాయి. నేనైతే క్లియర్గా చెప్పాల్సుకున్నా మీకు, నేనే కాదు సమాజాన్ని మొత్తం వెలుగుమట్ల తర్వాత రాజకీయాలు ఒక తీరుగా, వెలుగుమట్ల కన్నా ముందు రాజకీయాలు ఒక తీరుగా అనేది బరి గీసి పడేసాలి అంతనే. ఇలా నేను ఒక పెద్ద మనిషి మాట్లాడిన నాతో, నేను ఇలా ఓపెన్ గా చెప్పలేను. నేను అన్నా అసలు నీకు ఇల్లు ఊలగొట్టడం ఎట్లా అయిందని. ఇల్లు ఎట్లా ఊలగొడతారు ఎవరన్నా? ఎట్లా ఊలగొడతారు? ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మనుషులు ఉంటున్నారు. ఇప్పుడు ఏ తలకాయ ఉన్నోనికి నెత్తిలో ఇంత దమాకున్నాడు ఎవడు ఆలోచించినా గానీ నెలలు సంవత్సరాలు కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, ఒకవేళ వాళ్ళకు 50,000 లక్ష రూపాయలు వాళ్ళు వీళ్ళకి ఇయ్యగలిగే స్థాయి ఉండేది ఉంటే వాళ్ళు ఆ కొంపలలో అసలు ఎందుకుంటారు? ఫస్ట్ కామన్ సెన్స్, చిన్న కామన్ సెన్స్, ఒక 50,000 లక్ష రూపాయలు ఇయ్యగలిగే స్తోమత అక్కడ ఉన్నటువంటి వాళ్లకు, వాళ్ళేదో కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు ఉండేదంటే బయట కిరాయిలు తీసుకుంటారు కదా, 2,000 3,000 మంచి ఇల్లు కొట్టే వాళ్ళకి బయట. వీళ్ళకి ఇచ్చి వాళ్ళ వాళ్ళకు పిల్లలకు నేను మళ్ళా ప్రతిసారి రిపీట్ ఒకటి చిన్న అంశం ఏంటంటే, ఫస్ట్ ఆడికి పోగానే మమ్మల్ని పట్టుకొని ఒక చిన్న పిల్లలు అన్నారు, సార్ మమ్మల్ని మా టీచర్లు కొడుతున్నారు అని. అదే ఎందుకు కొడుతున్నా, టీచర్లు ఎందుకు కొడుతున్నారు? ఇవాళ కాలంలో టీచర్లు కొట్టేది ఎక్కడిది అని అంటే, హోంవర్క్ చేస్తలేం సార్ అన్నారు. సమాజం వినాలి, చాలా చిన్నది కావచ్చు కానీ దాంట్లో ఉన్నటువంటి సారం మొత్తం వెలుగుమట్ల జీవితాలు కనబడతాయి. ఎందుకు కొడుతున్నారు సార్ అంటే, హోంవర్క్ చేస్తలేం సార్. హోంవర్క్ ఎందుకు చేస్తలేం? మరి చేసుకోవచ్చు కదా. బడికి పోయి మేము అటు ఇటు వచ్చే వరకు చీకటి అవుతుంది సార్, పొద్దుగా లేచే వరకు మా అమ్మోళ్ళు పనుల కొత్తరు, మేము తయారై మళ్ళీ బడికి పోవాలి. ఎందుకు మరి రాత్రి మీరు కూర్చొని కదా, మాకు కరెంటు లేదు కదా సార్ అన్న. అసలు నేను మాకైతే ఏం చేయాలి అర్థం కాలే. రఘు మేమైతే అసలు షాక్ అయినా, ఏంది మనుషుల నీకు అడవిలో పోతే జంతువులను రక్షించేందుకు జంతువులకు నీళ్లు పెడుతున్నారు, వాటికి స్థావరాలు మంచిగా జరగడానికి అడవిలలో చేస్తారు. ఈ మనుషుల పరిస్థితి మంచి నీళ్లు కూడా కదే. ఇంకా వాటి గురించి నెలకు 200, 300, 100, 150 ఇస్తే దాని పక్కకు 0 యాడ్ చేసి కేసులు పెట్టేందుకు మీరు మనుషులారా అయ్యా? అసలు చీనియమ్మ, ఇంత దరిద్రం అంటే ఇది కవాలనా టివీలనా? ఏం తెలంగాణ గొడ్డు అయిందా? 60 కాకపోతే 600 ఎకరాలు ఇంద్ర నాయన. పేదోళ్ళు బొచ్చాడు మంది ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళా బయటికి తీసుకొచ్చి నేను ఆ మనిషిని అడిగిన, అసలు ఇప్పుడు నువ్వు పెద్ద ఆలిశాన్ బంగ్లాలా మీరందరూ ఉంటుండు కదా, వాళ్ళను కుటుంబాలను ఎంత 200 మంది అంబేద్కర్ దాంట్లో ఉన్నది ఎంతమంది, ఎన్ని కుటుంబాలు? 500 కుటుంబాలు మేము పోయి చూసినాం. అంత వృధా విధారకం అంటే అసలు మాకు మాట వెళ్తలేదు నోట్లోకి వెళ్ళి. అరే మీరు ఏం తిండి తింటారు మాకు తెలుస్తలేదు. ఆ రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ 3 మంత్రులు కావచ్చు, క్యాబినెట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, పోరాటాలు చేసి బయటకు వచ్చి మంత్రులు అయిన వాళ్ళు కూడా చెప్తున్నా నేను. మీరు ఆడికెళ్ళి వచ్చారు కదా, ఇదే కులం కదా, వాళ్ళకు కూడా అడుగుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నా. 500 కుటుంబాలను ఒక్క హాల్, అంబేద్కర్ హాల్, ఖమ్మం హాల్లో పెడితే 2 బాత్రూమ్లు ఉంటే ఆడబిడ్డలు 300, 400 మంది అలా ఆడబిడ్డలు ఉన్నారు. చంటి పాప 2 నెల తిరిగాని పిల్లలను దోమలు కొడుతుంటే పాలిచ్చే పరిస్థితి లేకుంటే చెట్ల కింద, లాన్ల కింద, ఆడ పక్కకు లాన్ అంటే గార్డెన్ కాదు అది, ఆడ దోమలు మొత్తం ఇట్లా చూస్తుంటే అవి చూడలేకపోయినా. మీకెట్లా కనికరం లేదు నాయన? మీరేం మనసుందా? తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే రాబాండుల రాజ్యం అనేది ఉట్టిగా అనలే, రాబాండు రేవంత్ అని ఉట్టిగా నేను చెప్తలేను. నేను కాశీ లేదు నాకు ఆయనతో, నాకు ఆయనతో గెట్టు పంచాయతీ లేదు, గోడ పంచాయతీ లేదు. నాకున్నటువంటి పంచాయతీ ప్రజల పంచాయతీ, వెలుగుమట్ల పంచాయతీ, కుమ్మర పంచాయతీ. ఇటువంటి వాళ్ళ పంచాయతీలే, రైతుల పంచాయతీలే మాకున్నాయంత. ఇప్పుడు వాళ్ళందరం కూడా అదే, మేము అంతా అదే కులం, అట్లా అందరం అదే కొట్లాడుతున్నాం పొద్దుగా లేసే వాటి గురించే. కానీ బరాబర్ మీకు శిక్ష తప్పదు. వీళ్ళు 100 గజాలు వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలల్లా ప్రతిసారి ముఖ్యమంత్రి చెప్తాను, నిన్న కూడా మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, నేను ఏమున్నా ఉన్నదినట్టు మాట్లాడతాను. పచ్చి బక్వాస్ మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడేది పచ్చి బూతది. నువ్వు నీగా మాట్లాడతావా? ఇది దరిద్రం పాడగానే నువ్వు నీగా మాట్లాడు. నీ అంత సంస్కారం ఉందా నీకు? రోజు నోరు తెరిస్తే
నోరు ధరిస్తే నీ అబద్ధాల మాటలు నువ్వు చేసే ప్రతిది కూడా ప్రజా కంటక పాలన, నీది మొత్తం ప్రజా పాలన కాదు. వీళ్ళని పెట్టి బయటకు వచ్చినాక నేనన్నా ఖమ్మంలో మీటింగ్ పెడదామని చెప్పి సురేందర్తో చెప్తే మనం కూడా ఉన్నప్పుడు అనుకున్నామేమో, అక్క ఉన్నప్పుడు, అరే మీటింగ్ ఎక్కడదన్నా మేము కలెక్టర్ ఆఫీస్ కు రిప్రజెంటేషన్ ఇస్తాను పోతామంటే లోపల పడేస్తాం అంటున్నారు. అని ఏం రాజ్యం ఇది? యాడున్నాము? రాహుల్ గాంధీ ఏం సంగతి, నీ సంగతి ఏంటిది? ఇదేనా? అర్జీ ఇస్తామని చెప్తా, ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తామంటే బొక్కల వారేసే రాజ్యం నీది ఎట్లా ప్రజారాజ్యం అవుతుంది? అందుకే నువ్వు మాట్లాడేది పచ్చి పక్వాస్ మాటలు. అయినా గానీ ఖమ్మంలో మీటింగ్లు పెట్టుడే. ఖమ్మం వెలుగుమట్ల అంశంలో నువ్వు మీటింగ్లు పెట్టించినా పెట్టియకపోయినా మేము వాడికి వచ్చి చేసేది మేము చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేసినా మేము వస్తాం, మళ్ళా అరెస్ట్ చేస్తాం, మళ్ళా వస్తాం. ఈ ప్రతి అరెస్టులతోటి తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తాం. ఏం జరుగుతున్నది వెలుగుమట్లని జాగృతం చేస్తాం. ప్రతి సమాచారాన్ని ప్రతి ఇంటికి అది వెలుగుమట్లలో మీరు 1,110 మందే కాదు మీరున్నది 4 కోట్ల తెలంగాణ సమాజం మీ మీద మీ సైడ్ తిప్పుతామని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరెవరైతే ఈ వెలుగుమెట్ల సైడ్ నుంచి దుష్ప్రచారం చేసేటువంటి ఛానళ్లు, పేపర్లు ఉన్నాయో మీ బండారం కూడా బయట పెడుతున్నాం. యుద్ధం ఇప్పుడు కాదు, యుద్ధం మొదలైంది. ఏ రోజైతే మీరు కూల్చిండ్రో అదే రోజు మొదలైంది. నువ్వు కూల్చేది ఇల్లు కాదురా, నెత్తురు ముద్దల్లే మా వాళ్ళే రా అంటే నిజంగా కూడా వాళ్ళ ఒళ్ళు కాల్తున్నట్టుగా ఫీల్ అయింది. ఇంకో పాట మా రమక్క పాడిన పాట ఇట్లా వెళ్ళిపోయింది, జనం లోపలికి పోయింది. పేదోళ్ళ గురించి, పేదోళ్ళ ఇళ్ళ గురించి అంటే జనం కూడా ఏం లేరు. మీకు విజ్ఞప్తి ఏంటంటే మీరు కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు, జైళ్లలో కూర్చొని మీరు ఇబ్బంది పడి ఉంటారు. కానీ తెలంగాణ సమాజానికి మేము బరాబరి చరిత్ర తీసుకుపోతాం. ప్రజల గురించి కొట్లాడినటువంటి వాళ్ళు ఇంతకుముందు చాలా మంది జైళ్లకు పోయింది కదా, వాళ్ళ చరిత్ర గతం, ఆ గతాన్ని కూడా చెప్తాం. కానీ వర్తమాన చరిత్రను భావి తరాలకు ఎట్లా ఉపయోగపడాలో ఈ చరిత్రను కూడా తెలంగాణ సమాజానికి మేము తీసుకుపోతామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఉట్టిగా లేరు, మీ ఎంబడి మేము ఉన్నాం. మాకు కూడా ఒక ఇంత బలం ఉన్నది. ఆ ముంగట తుపాకి పట్టుకుంటే చేతిలో రాయన్న పట్టుకొని కొట్టేంత బలం అవుతున్నది. ఓకే, ఈ సైన్యము ఎక్కువ మంది ఉన్నాం. మేము రాళ్లు పట్టుకునే సైన్యం ఎక్కువ మంది ఉన్నాం. రాజ్యంలో తుపాకి పట్టుకొని వచ్చినా గానీ మా మాటలతోటి మేమే తూటాలటువంటి సబ్జెక్టు తోటి ఐడియాలజికల్ మిలిటెన్సీ అన్నాం కదా. మీకేమేమైతే జరిగినాయి ఒక్కొక్క కుటుంబానికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంజనీరింగ్ పాస్ అవుతున్నటువంటి పోయి కూర్చుంటే ఆమె మీద కేసు కంప్లైంట్ అయితే నువ్వు ఇంజనీరింగ్ చదివినావా అన్నాడట. అంటే పోలీసునికి కూడా వీళ్ళ గురించి తెలిసిన తర్వాత అయినా వాళ్ళ ఒక్కసారి ఆశ్చర్యపోయింది. కానీ అయినా కానీ కేసులు మాత్రం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే పైనున్నోళ్ళు రాబాంధులు కాబట్టి, పైనున్నోడు రాక్షస రేవంత్ కాబట్టి, రజాకార్ రేవంత్ అదే రోజు మీ వెలుగుమట్ల కూల్చున్నాడే పోతవురో రేవంత్, రజాకార్ రేవంత్ నాయుడు నాడు అన్నా మీ పరిష్కారం అయ్యే వరకు ఆ మాట ఎక్కడ అంటేనే ఉంటాయి, ఈ పదం అంటేనే ఉంటా. వాళ్ళని అట్లా బ్రాండ్ చేయాల్సిన అవసరం. మిమ్మల్ని ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ భూ కబ్జాదారులుగా బ్రాండ్ చేయాలని, మీరు పైసల గురించి ఇవి అన్ని చేస్తున్నారని చెప్పని మిమ్మల్ని ఎట్లయితే బ్రాండ్ చేయాలని చూస్తుండో వాస్తవంగా వాళ్ళను భవిష్యత్తులో ప్రజాకంటకులుగా బ్రాండ్ చేసే పనిలో మేమందరం ఉన్నాం. దానికి సంబంధించిన సాహిత్యం కూడా వస్తుంది, సాహిత్యం కూడా తీసుకొస్తాం. కొంతమందితోనే మాట్లాడుతున్నాం, కొంతమంది దీన్ని ఏదో చేద్దామని అంటున్నారు, నమ్మకం లేదు కానీ అంటున్నారు. కాబట్టి మనం చేసేది మనం చేస్తాం. కానీ అల్టిమేట్ గా ప్రజా పోరాటాలు 1,110 కాదు, తెలంగాణలో ఇట్లా పేదోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిలువు నీడ కావాలి. ఈ డబల్ బెడ్రూమ్లు ఇవన్నీ మీరు ఎవరెవరికి ఇస్తారు అందరికీ. ఈ భూములలో కూడా మీరు దొంగ పేర్లు యాడ్ చేస్తారు. ఇక మీ నిజాయితీ ఎక్కడిది పాడే మన్ను ఉన్నా ఏమన్నా? సో ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను చెప్పిన 50,000 1,00,000 రూపాయలు వీళ్ళకి లంచాలు ఇచ్చేటోడు బయట కిరాయికుంటాడు. 2-3 ఏళ్లకు కిరాయి పైసలు అయితే అవి విన్నా. అది కూడా ఏంది, అది గ్యారంటీ లేనిది. వీళ్ళన్నీ ఇది గ్యారంటీ లేని కొట్లాడుతూనే ఉన్నారు. అంటేట అరే నీదేందో ప్యారలల్ గవర్నమెంట్ అని. అరే పిచ్చోళ్ళారా, ప్యారలల్ గవర్నమెంట్ ఇప్పుడు కాలనీ పెట్టుకుంటాడు. హైదరాబాద్ లో ఒక విల్లా కాలనీ పెట్టుకుంటాడు, దానికి ఒక సొసైటీ రిజిస్టర్ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఇళ్ళు కూడా చాలా మంది కాలనీలు ఉన్నాయి కదా, డబల్ బెడ్రూమ్ కాదు, వాళ్ళ ముందు ఇళ్ళు విల్లాలు, డూప్లెక్స్లు ట్రిప్లెక్స్ ఉన్న విల్లాలన్నా మీకు ఒక అసోసియేషన్ ఉంటుంది. మీ అసోసియేషన్ ఉంటుంది. మీకు గవర్నమెంట్కి వెళ్ళి రోజు నీళ్ళు వచ్చినా రాకున్నా మీరు ట్యాంకర్లకి తెప్పించుకుంటారు. మీ మెయింటెనెన్స్ ఉంటాయి. మీరు మంచిగా బగ్గ రాయి పంటేందుకు క్లబ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, తిన్నది అరగటందుకు స్విమ్మింగ్ పూల్లు ఇవన్నీ ఉంటాయి కదా.
వీళ్ళకైతేనే మంచి తాగడానికి నీళ్ళు లేవు. మీకు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకొని మీరు 2,000, 3,000, 5,000, 10,000 వసూలు చేసుకుంటారు కదా. గట్ల వాళ్ళు ఒక కాలనీ వేసుకొని వాళ్ళ మట్టుకు వాళ్ళ కరెంటు నీళ్లు కావాలనుకున్నప్పుడు తెప్పించుకున్నారు. నేను మీ గవర్నమెంట్ ఎట్లా ప్రొవైడ్ చేయలేదు కదా. కలెక్టర్ దగ్గరికి 30 సార్ల కన్నా పైన పోయి కలెక్టర్ అడిగి ఇస్తే కూడా మీరు పట్టించుకోలేదు. కళాని చేస్తే మీరు ప్యారలల్ గవర్నమెంట్ అని మాట్లాడితే ఇక్కడ అన్నారా లేదా? ఎవరు అన్నారని విన్నా నేను. మీరు ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారని. అరే తలకాయ ఉన్నది అది. అందుకనే మెదడులు మీకు ఎక్కువైపోయి ఆ మెదడులో మొత్తం అవినీతి నిండిపోయి ప్రజలను దోపిడీ చేసేందుకు బయటికి వెళ్ళినటువంటి రాబాందు రేవంత్ రెడ్డి రాజ్యము మీది కాదు. ఈ రాజ్యం మీ రాజ్యం కథం అవుతుంది. ఆపోజిషన్ పార్టీలందరికీ కూడా ఒక హెచ్చరిక ఏంటంటే ఇప్పటికే మీరు ఎక్స్పోజ్ అయిపోయిండ్రు. గివిల్ కాదు జైలు పోవాల్సింది. మీరు జనం ఓట్లు వేసినటువంటి వాళ్ళు వీళ్ళ సమస్య గురించి కొట్లాడితే అక్కడే ఉన్న ఫిక్షన్ అయితే వాళ్ళు జైళ్ళకు పోవాలి, కానీ వీళ్ళు జైళ్ళకు పోతున్నారు కదా. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణలో రావాల్సిన అవసరం ఉన్నది. దాని సైడ్ పనిచేద్దాం. మీ నుంచి కూడా నేను మొదటి మీటింగ్ లో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, జయమ్మ సొంటోళ్ళు, మా పక్కకున్న ఆ అక్క సొంటోళ్ళు, లేకపోతే మా ముత్తన్న సొంటోళ్ళు, కింద కూర్చున్న అక్క సొంటోళ్ళు, వీళ్ళు ఎవరైనా అసెంబ్లీలకు మన వాయిస్ తీసుకపోతే ఇంకా విస్తృతంగా ఇది సాధించినా గానీ ఇంకా ఇటువంటి వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు అసెంబ్లీలకు పార్లమెంటుకు పోయినాడే మన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆపదేల చూడు అలసి బంధు గుణము, యుద్ధమందు చూడు దంటుతనము, పేదవేల చూడు పెళ్ళాము గుణము రాట. మీరు కరెక్ట్ టైంలో ఉన్నప్పుడు మీతో ఎవరెవరున్నారు, వచ్చిన వాళ్ళు బయటికి ఎవరెవరు పోయినరో మీకు కూడా ఒక అవగాహన తీసుకొచ్చుకొని పెట్టుకోండి. నిజమైన సైన్యంతో నిజంగా కొట్లాడదాం. అవతల ఎంత పెద్దలైనా పర్లేదు, పెద్ద అంగు ఆర్భాటంతో వస్తారు. ఒకటిసారి ఇట్లా గద్దలు అనుకమైన దొరకపోయేది మొత్తం. ఇప్పుడు మనం చెప్పుకోలేక సాగుకు వస్తుంది. అయిపోయిందట, ఎవరు అయిపోయింది కదా, మేడం వచ్చింది, కథం అయిపోయింది, ఇంకా గట్లే మాట్లాడుతున్నారు చాలా మంది. బయట పైన ఉన్నోళ్ళు చాలా మంది చెప్తున్నారు, అయిపోయింది కదా, వాళ్ళు వచ్చారు, అయిపోయింది, ఇచ్చేసారు కదా అంటారు. సో ఇచ్చేసిండ్రు, అది కాదు, అదంతా అబద్ధము, తప్పు. వాళ్ళు ప్రభుత్వం తరఫుకెళ్ళి వచ్చిండ్రు, దీన్ని విచ్ఛిన్నం చేసేందుకు వచ్చిండ్రు అనేది మనం కూడా జనానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కలిసికట్టుగా చెప్తామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మేము మీ అందరూ ఉన్నాము అని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.